Hello everyone. Numerological series lo next episode. What is your mobile number? What is your style number? What is your smile number? పాట జ్ఞాపకం ఉందా? The very famous Govinda and Karishma Kapoor's song. And today is Karishma Kapoor's birthday, by the way. I've not planned this. I think my brain waves resonate with her. I'm a great fan of hers. I've been and I am and I'll still be. So గోవిందా అండ్ కరిష్మా కపూర్ ఈ పాట చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేశారు. అప్పట్లో చాలా ఫేమస్ అయింది 90sలో ఈ పాట. ఐ థింక్ ఎర్లీ 90s ఐ థింక్ ఇట్ వాస్ ఆర్ మిడ్ 90s. విషింగ్ హర్ అ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ అ బ్యూటిఫుల్ అండ్ అ ప్రాస్పరస్ అండ్ అ హ్యాపీ లైఫ్ అహెడ్. లెట్స్ స్టార్ట్ దిస్ ఎపిసోడ్. సో మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీ స్టైల్ నెంబర్ ఏంటి? అసలు మొబైల్ నెంబర్కి స్టైల్ నెంబర్కి ఏమన్నా రిజంబ్లెన్స్ ఉంటుందా? మొబైల్ నెంబర్కి పర్సనాలిటీ నెంబర్కి ఏమన్నా లింక్ ఉంటుందా? లెట్స్ ఫైండ్ అవుట్. మొబైల్ నంబర్స్ అనేవి మనకి జరిగే దశలకు కానీ అంతర్దశలకు కానీ చాలా 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 క్లోజ్ రిలేషన్ ఉంటుందండి. ఓకే, ఐఎమ్ వెరీ సారీ, ఐ మిక్స్ అప్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్, బట్ ఐమ్ ట్రయింగ్ నాట్ టు. అండ్ చాలా ప్లెయిన్గా తెలుగులోనే మాట్లాడడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. I thank you for all your patience and all the lovely comments which I get. Thank you very much. We feel very happy when you share your love with us, and thank you very much. ఇండివిజువల్గా చాలామంది పేర్లు మాకు జ్ఞాపకం ఉన్నాయి. అండ్ ఆ పేర్లన్నీ తీసుకుని నేను థ్యాంక్ యూ చెప్పడం మొదలు పెడితే వీడియో ఒకటే అది దానికి చేయాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఎవ్రీబడి హూ షేరింగ్ లవ్ విత్ అస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ మై టీమ్ ఇస్ ఆల్సో వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ, వి రియలీ మీన్ ఇట్. మొబైల్ నంబర్స్కి జనరల్గా మన పర్సనాలిటీ నంబర్స్కి చాలా లింక్ ఉంటుందండి. ఎస్పెషలీ యువర్ పర్సనల్ నంబర్, దానికి రెజనేట్ అవుతూ కనుక మీ మొబైల్ నెంబర్ ఉంటే, మీ పర్సనల్ నెంబర్ ఏంటి? మీ డేట్ ఆఫ్ బర్త్, దానికి అనుగుణంగా కనుక మీ మొబైల్ నెంబర్ ఉంటే చాలా వరకు మీ పర్సనాలిటీ ట్రేట్స్ అనేవి మీ పర్సనల్ నెంబర్కి మ్యాచ్ అయిపోతాయి. లేదు, మీ జన్మ కుండల్లో ఎక్కడైనా సరే మిమ్మల్ని పీడించే గ్రహాలు జనరల్గా ఉంటూనే ఉంటాయి, మనందరికీ ఉంటాయి. అవి ఒకటో రెండోతో ఉంటే చాలా మంచిది, ఇంక అంతకంటే ఎక్కువ నంబర్ అయితే హ్యాండిల్ చేయలేము. సో ఆ నంబర్స్తో కనుక ఉంటే దానికి కనుక మొబైల్ నంబర్ అంటే టోటల్ ఆఫ్ ద మొబైల్ నంబర్ కానివ్వండి, మళ్ళీ చెప్తాను కంగారు పడకండి, టోటల్ ఆఫ్ ద మొబైల్ నెంబర్ కానివ్వండి, లేదా ఎండింగ్ సిరీస్ ఆఫ్ ద మొబైల్ నెంబర్స్ అంటే లాస్ట్ 2 digits, లాస్ట్ 3 digits కానివ్వండి, మన ఆ పీడించే ప్లానెట్స్ యొక్క మొబైల్ నెంబర్స్ అయితే మాత్రము అప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కర్లేని నీలాప నిందలకి గురవడం కానివ్వండి, లేదా ఎక్స్ప్లెనేషన్ లైఫ్లో ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం రానివ్వడం కానివ్వండి, పీపుల్ జడ్జింగ్ అస్ కానివ్వండి, లేకపోతే మన మెంటాలిటీ చాలా కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది. ఇట్ విల్ బీ లైక్ స్కార్పియన్ మెంటాలిటీ, ఇట్స్ లైక్ తెలియని నొప్పి. అలాంటివి జనానికి మనం ఇవ్వడం కానివ్వండి, లేదా మన వల్ల జనం పొందడం కానివ్వండి, దానివల్ల ఏమవుతుంది? మన కర్మ పాడవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మన డెస్టినీ పాడైపోతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి రాబోయే దశలు పాడైపోతాయి. దానివల్ల ఏమవుతుంది? మన ఫేట్ పాడైపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? శనిశోడు చెడ్డోడు అని అంటాం. పాపం ఆయనకి లింకే ఉండదు. రైట్. సో ఇలాంటి మొబైల్ నంబర్స్ మనకి లైఫ్లో ఎప్పుడూ కూడా ఆ నంబర్స్ లేకుండా మన మొబైల్ నంబర్ని చూసుకోవడం అనేది చాలా చాలా మంచిది. దానికి మీ జన్మ కుండల్ని చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే మీ లైఫ్లో. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, నో ప్రాబ్లం. మీ ఇష్టం ఉన్న ఆస్ట్రాలజర్స్తో ఫెంటాస్టిక్, యు మోర్ దెన్ వెల్కమ్ టు డూ సో. నా అది కాకుండా అండ్ దెన్ యువర్ న్యూమరాలజికలీ చార్ట్ ఆల్సో. జనరల్గా నేను చేసే ప్రక్రియ ఏంటంటే ఐ గో ఇన్ సింక్, ఇన్ అ కోహెసివ్ మెథడాలజీలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, బోత్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ బోత్. సో దట్ తెలిసిపోతూ ఉంటుంది. ఐ మీన్ ఇన్ జనరల్ ఒక హ్యూమన్ బీయింగ్ని చూసినప్పుడు, అంటే ప్రతి దశలు మారినప్పుడు మాధవి మొబైల్ నెంబర్ మార్చాలా? నో, ఇన్ జనరల్ అలా చేసుకుంటూ వెళ్తే మనకి ప్రాబ్లం కదా. ఇదివరకు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. సో దానికి ఆ ప్రాబ్లమ్ని అరెస్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం? టోటల్ డెస్టినీ నంబర్ని మనం లైఫ్లోకి తీసుకొస్తూ, మనం పరిగణనలోకి తెచ్చుకుంటూ డెస్టినీ నంబర్ హైలైట్ అయిపోయేటట్టు మొబైల్ నెంబర్ తీసుకొచ్చేస్తాను. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఫ్యామిలీ లైఫ్ ప్రాస్పరస్గా ఉంటుంది, ఫైనాన్షియల్ లైఫ్ ప్రాస్పరస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఎడ్యుకేషన్, మీ స్కిల్స్, మీరు ఏదైతే టేకప్ చేస్తారో మీ లైఫ్లో అవన్నీ కూడా చాలా చక్కగా ప్రాస్పరస్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. మీరు చేసే దాంట్లో మీ ఎటర్నల్ ప్లానెట్ అంటే మీ డెస్టినీ ప్లానెట్ ఇస్ కాల్డ్ ఎస్ యువర్ ఎటర్నల్ ప్లానెట్. ఎటర్నల్ ప్లానెట్ అంటే ఏంటి? పైవాడి సహాయం అని తెలుగులో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఆ పైవాడి సహాయం ఇస్ ఏ ఎటర్నల్ ప్లానెట్. నా ఆ ఎటర్నల్ ప్లానెట్ యొక్క నంబర్ని మనం ఫోర్స్లోకి తీసుకొచ్చినప్పుడు, మనం రీఇన్ఫోర్స్ చేసినప్పుడు, దెన్ ఎవ్రీ డెసిషన్
మనం తీసుకునేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసుకునే మన థాట్ ప్రాసెస్ అలైన్డ్గా ఉంటుంది. మన లైఫ్లో మనకి సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అంటే సపోర్ట్ సిస్టమ్ అంటే అనుకుంటూ ఉంటాం కదా, మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే బాగుండు, మా హస్బెండ్ సపోర్ట్ చేస్తే బాగుండు, మా ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ లైక్ ది ఇన్ లాస్ సపోర్ట్ చేస్తే బాగుండు, పేరెంట్స్ సపోర్ట్ చేస్తే బాగుండు, రకరకాలు అనుకుంటూ ఉంటాం కదా. ఆ సపోర్ట్ అంతా కూడా ఇక్కడ అందడానికి చాలా బ్యూటిఫుల్గా మీకు బాగుంటుంది. సో మొబైల్ నంబర్స్ ప్లే లాడ్ ఆఫ్ రోల్ అండి. లాస్ట్ టైం నేను ఒక ఎపిసోడ్ చేసినప్పుడు అన్నాను, మొబైల్ నంబర్స్లో ఇన్ డెప్త్ ఇంకో ఎపిసోడ్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అని. సో ఐఎమ్ సో షూర్ యూ మస్ట్ హవ్ అండర్స్టూడ్. కొంతమంది కొన్ని వీడియోస్కి మాకు కమెంట్స్ పెట్టారు, మ్యామ్ మొబైల్ నంబర్స్ దాంట్లో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. ట్రై అండ్ లిసన్ టు ద వీడియో వన్స్ మోర్. మేబీ నేను చాలా క్లియర్గానే చెప్పి ఉంటానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అప్పటికే అర్థం కాకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ us and then my team will explain to you. Okay? Thank you.